డీహైడ్రేషన్కు లోనైనప్పుడు ఒళ్లంతా వేడెక్కడం, మూత్రం మంటగా రావటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే సీజన్లతో నిమిత్తం లేకుండా మనలో చాలా మందికి తరచుగా మూత్రంలో మంట అనేది బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లిన ప్రతిసారి చురుక్కుమనే మంట వేధిస్తూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను డాక్టర్లు సిస్టైటిస్గా పిలుస్తారు. మూత్రంలో మంటను తెచ్చిపెట్టే సిస్టైటిస్ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిస్టైటిస్ అంటే ఒక క్లినికల్ కండిషన్ అండి. ఈ పలానా కండిషన్లో యూరిన్లో మంట ఉందని, ఫ్రీక్వెంట్గా టాయిలెట్కి వెళ్ళవలసి వస్తుందని, పొత్తి కడుపులో నొప్పి వస్తుందని, ఈ మూడు కలిసి ఉన్నప్పుడు దీన్ని సిస్టైటిస్ అంటాం. మూత్రంలో మంట ఉండటానికి చాలా కారణాలు ఉంటాయండి. సో వీటిని జనరల్గా మనం ఆలోచిస్తే లోకల్గా ఏదైతే యూరినరీ బ్లాడర్లో కానీ యూరినరీ ప్యాసేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వలన కానీ వచ్చే కారణాల వల్ల మూత్రంలో మంట ఉండేవాళ్ళు ఉంటారు. యూరినరీ ఇన్ఫెక్షన్స్, లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఏదైతే యూరినరీ బ్లాడర్ ఉంటుందో, యూరినరీ ప్యాసేజ్ ఉంటుందో, ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉండేవాళ్ళు కూడా యూరిన్లో మంట, డిస్యూరియా అంటాం అనమాట, ఉండేవాళ్ళు ఉంటారు. సో ఇలా కాకుండా సమ్ టైమ్స్ ఏదైతే లోవర్ యూరినరీ ట్రాక్ట్ స్టోన్స్ అంటాం అనమాట, అంటే కిడ్నీ నుంచి ఏదైతే రాళ్ళు వస్తాయో అవి కింద యూరేటర్స్లో, లోవర్ యూరిటర్లో వచ్చినప్పుడు కూడా యూరిన్లో మంట రావటం వాళ్ళు ఉంటారు. కొద్దిమందికి ఇలా కాకుండా సిస్టమిక్ కండిషన్స్, అంటే షుగర్ ఉండి షుగర్ కంట్రోల్లో ఉండకపోవటం వలన వచ్చే ప్రాబ్లమ్స్, అలాంటి వాళ్ళు కూడా యూరిన్లో మంట అంటారు. సిస్టైటిస్కు చికిత్స అనేది కారణం బట్టి ఉంటుందండి. సో ఏదైతే మనకి క్లినికల్ కండిషన్, సో ఈ మంట ఉండటం కానీ, ఫ్రీక్వెంట్గా వెళ్ళటం కానీ, యూరిన్ ఏదైతే మనకు ఉంటుందో దానికి ఏ కారణం వల్ల ఇలా వస్తుంది. సపోజ్ ఇలా ఉండటానికి కారణము ఏదన్నా షుగర్ కంట్రోల్లో ఉండకపోవటం వలన రావటము, అలా లేకపోతే డీహైడ్రేషన్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సింపుల్గా ఈ మెడికల్ కండిషన్స్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అగైన్ యూరినరీ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ అవి వాడతాము. అలా కాకుండా బాగా స్ప్రెడ్ అయిన ఇన్ఫెక్షన్ ఉండి ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, లేకపోతే ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ కానీ ఇవ్వాల్సి వచ్చినా, లేకపోతే అసోసియేటెడ్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తాం. కొన్ని కారణాలకి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళకి పెరిగిన ప్రాస్టేట్ వలన వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలా వస్తున్నారు అనుకోండి, అప్పుడు ప్రాస్టేట్కి చేయవలసిన ట్రీట్మెంట్ అయితే మెడికల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అవసరమైతే లేజర్ సర్జరీలు కానీ చేస్తాం అన్నమాట.